380 మంది మేడగది ఎక్కల, 120 మంది ఎక్కారు. ఇవి ఎవరి ఆసక్తి ఏందో మీకు తెలుసు. పరిశుద్ధాత్మ శక్తి కోసం దేవుని పాదాల దగ్గర కాచుకుందాం, దేవుడు చేస్తేనే ఏదైనా, లేకపోతే కష్టం అని నిర్ణయానికి వచ్చి దేవుని సన్నిధిని కాచుకున్న వాళ్ళు అంతమంది. కాబట్టి మీరు ఏ టీమో జస్ట్ ఒక పెన్నుతో గుర్తు అట్టుబడు చాలు. ఓకే. ఇక రెండోది, ఈ ఆసక్తులు కూడా ఇంకొక టైపులో చెప్పాలంటే జ్ఞానానుసారమైన ఆసక్తి, జ్ఞానానుసారము కాని ఆసక్తి అనేది ఉంది బైబిల్లో. రోమాపత్రిక 10వ అధ్యాయము 1వ వచనం నుంచి మీరు చూస్తే ఇలా ఉంటుంది, చూడండి. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయు నై ఉన్నవి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నారు. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. వారు దేవుని యందు ఆసక్తి గలవారని నేను వారిని గూర్చి సాక్ష్యం ఇస్తున్నా. మిగిలిన అన్ని జనులతో పోల్చుకుంటే ఇశ్రాయేలు జనాంగం దేవుని కొరకు మంచి ఆసక్తి కనపరిచే వ్యక్తులు. అంటే దేవునికి స్పెషల్ ప్రయారిటీ ఇస్తారు, ప్రత్యేక విలువ, గౌరవం. ఇంకా చెప్పాలంటే ప్రతి దానిలోనూ దేవుడు అంటారు. వాళ్ళ పద్ధతి చూస్తే బా ఎంత ఆసక్తిరైనా వీళ్ళకి అనిపిస్తుంది. విశ్రాంతి దినాన్ని ఫాలో అవుతారు, సున్నతి సంస్కారాన్ని ఫాలో అవుతారు, పండగల్ని ఫాలో అవుతారు, ధర్మశాస్త్రం అక్షరం యాజ్ ఇట్ ఈజ్గా నెరవేర్చడానికి కష్టపడతారు. వాళ్ళు దేవుని యందు ఆసక్తి గల వారిని నేనే వారిని గురించి సాక్ష్యం ఇస్తున్నానన్నాడు పౌలు గారు అని తర్వాత పేల్చాడు బాంబు. వాళ్ళే ఆసక్తి కలిగిన వాళ్ళు, కానీ వాళ్ళ ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు అన్నాడు. ఎందుకంటే దేవుడు ఒక నీతిని చూపించాడు, ఆ నీతి క్రీస్తు. నేను ఇదిగో ఇతన్ని చూపిస్తున్నా, ఈయనను బట్టి ఎవడైనా పరిశుద్ధుడు, ఈయనను బట్టి ఎవడైనా నీతిమంతుడు, ఈయనను బట్టి. ఈయన లేకుండా పరిశుద్ధుడు లేడు, ఈయన లేకుండా నీతిమంతుడు లేడు, ఆయన లేకుండా ఎవడు నా దగ్గరికి రాడు. ఇది తండ్రి మాట. అందుకోసం ఎవరిని చూపించాడు? యేసయ్యను చూపించాడు. వాళ్ళు ఏం చేశారు తెలుసా? దేవుని నీతి అయి ఉన్న క్రీస్తుని ఎరుగక క్రీస్తుని విసర్జించి తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచున్నారు. దేవుని నీతి, స్వనీతి. దేవుడి కొరకు ఆసక్తి ఉంది, కయ్యనుకి ఆసక్తి ఉంది, హేబేలుకి ఆసక్తి ఉంది. ఆసక్తి ఉండబట్టేగా ఇద్దరు బలిపీఠం మీదకి అర్పణ తీసుకొచ్చారు. కయ్యను కూడా ఆసక్తి ఉంది. చూడండి, కయ్యనే భక్తిహీనుడు కాదు, భక్తుడే. భక్తి లేకపోతే, దేవుని కొరకు ఆసక్తి లేకపోతే పండిన పంటలో నుండి కొంత తీసుకొచ్చి దేవుని ముందు ఎట్ట ఉంచుతాడు? హేబేలుకి ఆసక్తి ఉంది, కయ్యను కూడా ఆసక్తి ఉంది. హేబేలు మందలోంచి శ్రేష్టమైనది, కానీ ఒకడిని స్వీకరించాడు, ఒకడిని తిరస్కరించాడు. వీని ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. దేవుడు ఒక రూట్ చెప్తే ఆ రూట్లో కయ్యను రాడు. ఆయన చెప్పినట్టు గొర్రె పిల్లనే వేయాలయింది, రక్తంతోనే రావాలయింది. నా పొలంలో బండింది ఇది ఇస్తా అంతే, ఎవరు మూసుకొని తీసుకోవాలి, ఎక్స్ట్రాలు చేయకూడదు. ఎవరు? దేవుడు. ఇది కయ్యన్ ఫీలింగ్. ఎవరు ఫీలింగ్? కయ్యన్ ఫీలింగ్. లోకంలో ఇప్పుడు చాలామందికి మొత్తుకొని చెబుతుంది అదే. రేపు ఒక్కొక్కడికి ఇరుగుతారా మీకు తెలియదు. చర్చికి వచ్చి యేసు ప్రభు దగ్గరికి వస్తేనే మోక్షమా, లేకపోతే లేదా? నువ్వు ఆ రూట్లో చేస్తాను, నేను ఈ రూట్లో చేస్తానా? నాకు ఇష్టం వచ్చిన రూట్లో నేను చేస్తా, దేవుడు స్వీకరించాలా, అతనే దేవుడు. చూసారా? వాడు ఇష్టం వచ్చిన రూట్లో వాడు భక్తి చేస్తాడంట, వాడు ఇష్టం వచ్చినట్టు వాడు చేస్తాడంట, దాన్ని ఒప్పుకోవాలంట దేవుడు, అతనే దేవుడు అంట. వాడు ఇష్టం వచ్చినట్టు వస్తే ఇక దేవుడి గొప్పతనం ఏముందండి? దేవుడు చెప్పిన రూట్లో రావాలి కదా, అది కదా దేవుడికి విలువ ఇవ్వటం అంటే. అబ్బాయి నువ్వు ఈ దారిలో గుండా రాయి, అది తీసుకొని రా అన్నాను నేను. నువ్వు చెప్పింది తెస్తా కానీ ఈ రూట్లో రాను నేను ఆ చర్చి అటు బయటికి పోయి ఆ రోడ్డు ఎక్కి ఆ రోడ్డు అంతా తిరిగి అటు పక్క ఇంకో పెద్ద రోడ్డు వేసావుగా అన్నయ్య, పెద్ద రోడ్లు వేసారు కదా, ఆ రోడ్లో గుండా వస్తానంటే నాకు ఎట్టుంటుంది? వస్తువు అయితే తెస్తానికి ఇష్టపడ్డాడు, కానీ నేను చెప్పిన రూట్లో రాకుండా తను అంత చుట్టూ తిరిగి వస్తా అంటున్నాడు. అట్లుంది అన్యుల పని. ఒరే చాలా ఈజీగా బయటపడతారు రండి అయ్యలారా అని చెప్పి పిలుస్తుంటే
గాడి చాకిరిని ఎత్తినేసుకొని తిరుగుతున్నారు. నేను చేసేది ఏముంది మరి? ఇల్లు ఒళ్ళు సొమ్ము గిమ్ము అంతా గొల్ల చేసుకొని కూర్చుంటున్నారు. మరి అంత చాకిరి వద్దురయ్యా, ఉచిత కేవలం నమ్ముకొని ఆయన రక్తంలో పాపాలు కడుక్కుంటే ధన్యులైపోతారా నాయన. ఇక మాడు మంట ఉండదో, కాళ్ళ మంటలు ఉండో, నా మాట వినరా మొర్రో అని నేను చెబుతుంటే ఇది ఊడిందాకా తిరుగుతున్నారు. మరి నేనేం చేయాలి? కయ్యను సంబంధులు దేవుడు చెప్పింది దేవుని కొరకు ఆసక్తిగా చేద్దాం అనుకుంటారా, కానీ దేవుడు చెప్పిన పద్ధతిలో చేయరు. వాళ్ళ బుర్రకు దోచినట్టు చేస్తారు. కొంతమంది పాస్టర్లు కూడా ఉన్నారు ఈ లెక్కలో. విశ్వాసులు ఉన్నారు, పాస్టర్లు ఉన్నారు. దేవుడు ఒక పద్ధతి చెబుతాడు, ఈ పద్ధతిలో వెళ్ళమంటాడు. ఇది క్రమం, ఇది నియమం, ఇది విధానం అని. లేదు, ఇంతే, నేను ఇంతే. ఇదంతా కయ్యనిజం అన్నమాట. ఇశ్రాయేలు అట్ట తయారయ్యారు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన దేవుడే వచ్చి వాళ్ళ ముందు తిరుగుతుంటే, ఇదిగో నువ్వు కాదు, నాకు అక్షరం, ఒరే అక్షరాలు ఇచ్చినోడిని నేనేరా నాయన, నేనే వాక్యమును, ఆ వాక్యమే శరీరధారి ఇచ్చాడు, నాకు వెళ్ళి చూడండిరా, నేనే మార్గమును సత్యమును జీవమును, నేనే మిమ్మల్ని స్వతంత్రులుగా చేయగలను, అక్షరం చంపును, ఆత్మ బ్రతికించును, నేనేరా, నన్ను చూడండి అయ్యలారా అంటే ఇది ఎట్లుంటుందో తెలుసా మీకు? ఈజీగా అర్థం కట్ట అని చెబుతాను. షాలేం రాజాన్ని వస్తాడని అందరికీ ఫోటోలు ఇచ్చారు, ఇట్టు ఉంటాడు ఆయన అని. ఏమి ఇచ్చారు? మనిషిని గుర్తుపట్టి పలకరించడానికి ఇదిగో ఇదే ఆయన మొహం అని నా ఫోటో ఇచ్చారు. అందరి చేతుల్లో ఫోటోలు ఉన్నాయి. ఇప్పుడు నేనే వచ్చా. కొంతమంది తెలివి ఎట్టుందంటే, ఇశ్రాయేలు తెలివి, ఫోటోలో ఉన్నోడిని నేను వచ్చి ఇదిగో బ్రదరు నేనే అంటే, ఎవరు పక్కబో షాలేమన్నా, ఎవరు నేనే రయ్యా, ఎవరు నువ్వా, పక్కబో, నాకు నువ్వు కాదు, ఇది ఇతను షాలేము. ఎవరు అది నిర్జీవ వస్తువు రా నాయన, ఇదిగో నేను సజీవుణ్ణి, నేను ఓకే. వీళ్ళని ఏమనాలా? ఎఫెక్ట్ అయింది. దేవునికి స్తోత్రం. అది కన్నులు మూయబడిన తరం. ప్రియులారా, ఇశ్రాయేలుకు ఆసక్తి ఉంది, కానీ ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. ఎందుకంటే విశ్రాంతి దినం, 7 పండుగలు, సమస్త క్రమాలు, ఆచారాలు, బలి అర్పణలు మొత్తం యేసును చూపిస్తున్నాయి. నిజమండి. బలిపీఠం మీద అర్పణ యేసునే సూచిస్తున్నాయి. వాళ్ళ ప్రత్యక్ష గుడారం చెబుతున్నా. ఆఖరికి ఆ ప్రత్యక్ష గుడారం మొత్తం యేసును సూచిస్తుంది. యేసునే. లోపలి వస్తువులు ఆయన్నే సూచిస్తున్నాయి. మందసం ఆయన్నే సూచిస్తుంది. వాళ్ళు చేసే ఆ బలి అర్పణలు ఆయన్నే సూచిస్తున్నాయి. గొర్రెపిల్ల ఆయన్నే సూచిస్తుంది. గంగాళం శుద్ధీకరణ యేసు ద్వారానే. సన్నిధి రొట్టెల బల్ల, జీవాహారము నేనే. దీపస్తంభం, నేను లోకానికి వెలుగునై ఉన్నాను. ధూపవేదిక, నా ద్వారానే ఎవని అర్పణైనా యేసు నామంలో. చూడండి, లోపల పోతే మందసంలో ఏముంది? మన్నాగల పాత్ర, పరలోకం నుండి వచ్చిన జీవాహారం నేనే అన్నాడు. అహరోను చిగిర్చిన చేతికర్ర దేనికి? కాపరిత్వానికి. అవునా? మన ప్రధాన కాపరి ఎవరు? యేసు. అంతేకాదు, ఆ కర్ర చనిపోయి తిరిగి బ్రతికిన కర్ర. యేసు చనిపోయి తిరిగి బ్రతికిన పునరుద్ధానానికి అది ఒక సూచనగా ఉంది. తర్వాత ఏముంది? ధర్మశాస్త్రపు పలకలు, రాతి పలకలు ఉన్నాయి. అందులో ఏముంది? ధర్మశాస్త్రం. దాన్ని నెరవేర్పు ఎవరు? యేసే. 7 పండుగలు కూడా ఆయన్నే సూచిస్తాయి. పస్కా పండుగ, పులియందు రొట్టె ఎవరు? ప్రథమ ఫలం ఎవరు? మన ప్రథమ ఫలముగా క్రీస్తు లేపబడింది. అవునా? పెంతెకోస్తు, పరిశుద్ధాత్మ ద్వారా మనలో నివాసం ఉంటుంది. ఎవరు? యేసయ్యే. మనకు పరిశుద్ధాత్మను ఇచ్చేవాడు ఎవరు? యేసయ్యే. మొదటి పండగ పస్కా, రెండవ పండగ పులియని రొట్టెలు, పస్కా గొర్రెపిల్ల ఎవరు? పండగల్లో కూడా యేసు కనపడతాడు చూడండి. పులియని రొట్టె ఎవరు? ఆయనలో ఏ పులుపు లేదు. ప్రథమ ఫలముగా లేపబడిన వాడు ఎవరు? ప్రథమ ఫలముల పండుగ 3వది. 4వది పెంతెకోస్తు. తన ఆత్మను పొంది మనకు ఆత్మని ఇచ్చేవాడు ఎవరు? యేసు. 5వది శృంగధ్వనుల పండుగ. జయించినవాడు, జయధ్వని చేసిన వాడు ఎవరో? యేసు. మన పాప ప్రాయశ్చిత్తార్థమే తను బలి అర్పించుకొని ప్రాయశ్చిత్తార్థ దినమున
మనల్ని సిద్ధపరిచిన వాడు ఎవరు? ఎండిపోయిన ఎడారిలో మనం తలదాచుకునే పర్ణశాల ఎవరు? అబ్బా, నీ గుడారములో నుందునుగా, నీ గుడారములో నుందునుగా, నీ కొరకే నీ వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా, నీ కొరకే నీ వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మోర వినవా, ప్రభు మోర వినవా. స్తోత్రం. విశ్రాంతి దినాచారం ఎవరిని సూచించాడు? మనుష్య కుమారుడు వస్తాడు, ఆయన లోకానికి విశ్రాంతి కలిగిస్తాడు. ఆయనకి ముంగుర్తుగా విశ్రాంతి దినాచారం పెట్టాడు. ఇప్పుడు ఆయనే వచ్చాడు, ఇక విశ్రాంతి దినంలో అవసరం లేదు. కానీ ఇప్పుడు చూడండి, ఇశ్రాయేల్ ఇప్పుడు పోయి అడగండి మీరు, విశ్రాంతి దినం ఫాలో అవ్వాల్సిందే అంట. అరే, విశ్రాంతి దినం ఎవరిని సూచిస్తుందో ఆ యేసు వచ్చాడు అంటే మాకొద్దు, మాకు విశ్రాంతి దినమే కావాలి. అరే, పర్సన్ వచ్చాడు రాబాయ్, అరే వద్దు మాకు. అది బేతెస్తా కోనేటి దగ్గర జరిగింది. యోహాను సువార్త 5లో విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నవాడు వచ్చి విశ్రాంతి దినమును మీరిచ్చాడు. 38 సంవత్సరాల జబ్బుని స్వస్థపరిచి పరుపెత్తుకో అని ఆ రోజు పరుపెత్తిచ్చాడు. ఏ రోజు? విశ్రాంతి దినం రోజు. అక్కడ చెబుతాడు, ఆయన మనుష్య కుమారుడు విశ్రాంతి దినానికి ప్రభువై ఉన్నాడు. ఈ పండుగలు, ఈ విశ్రాంతి దిన ఆచారాలు సమస్తం కూడా ఆయన్ని చూపిస్తున్నాయి. అలాంటి వాడు వచ్చి ముందు నిలబడితే ఆయన్ని పక్కన పెట్టి మాకు ఈ ఆచారాలే కావాలని కూర్చున్నారు వాళ్ళు. అందుకని వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదని కొట్టేశాడు. దేవుడి కొరకు పాపం బాగా ఆసక్తి కలిగిన వాళ్ళే కానీ ఆ ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. అంటే మనోళ్ళు ఆర్సీఎం వాళ్ళు 40 రోజులు యేసుప్రభు మాల వేసుకున్నట్టు అన్నమాట. ఎన్ని రోజులు? 40 రోజులు యేసుప్రభు మాల వేసుకున్నారు. ఈ 40 రోజులు చెడు పనులు ఏమి చేయరు అన్నమాట. యేసుప్రభు మాల 40 రోజులు, 41 రోజు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక మామూలుగా. నా పాయింట్ ఏంటంటే, మారు మనసు అనేది 40 రోజులకు పరిమితం చేయాల యేసుప్రభు. అది జీవితాంతం ఉండాలి. అలా కొంతమందికి సత్యం చెప్పి ఇష్టపడిన వాళ్ళకి ఆ మాల, ఏది యేసుప్రభు మాల వేసుకొని వచ్చిన వాళ్ళకి అది తీసి పక్కన పెట్టి లైఫ్ లాంగ్ మాల వేశాను. అదే మాల అంటే బాప్తీసం. ఇక జీవితాంతం ఇక యేసు కొరకు ఎలానే బతుకయ్యా. ఇది 40 రోజులు తాగుడు మానుకొని మళ్ళీ పోయి దానిలో పొల్లాడొద్దు. ఇక జీవితాంతం అలా క్రీస్తు కొరకు నిలబడిపో అని ఏవో కొన్ని ఏర్పాట్లు చేసి మనుషులు కల్పించిన కొన్ని పద్ధతులు, విధానాలు తీసుకొచ్చి వాటికి ప్రయారిటీ ఇచ్చి దేవుని వాక్యానికి విలువ తగ్గించి జ్ఞానశూన్యమైనటువంటి వ్యవహారం. ఇశ్రాయేలు ఆసక్తి కలిగిన వాళ్ళే కానీ వాళ్ళ ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. వాళ్ళు దేవుని నీతిని ఎరుగక దేవుడు చెప్పిన క్రమాన్ని పక్కన పెట్టి తమ సొంత నీతిని స్థాపింపబూనుకొనుచున్నారు అన్నాడు. కాబట్టి ప్రియులారా, ఫస్ట్ చెప్తున్నాను, లోకాసక్త దైవాసక్త? పెద్దగా చెప్పండి. దేవుడిని కాకబట్టేది ఎందుకు? లోక సంబంధాన్ని పొందడానికా, లేకపోతే ఆత్మ సంబంధాన్ని పొందడానికా? పైన ఉన్న వాటి కోసమా, లేకపోతే భూమి మీద కనబడే వాటి కోసమా? పెద్దగా చెప్పండి. ఎందుకొరకు మీ ఆసక్తి? పైన ఉన్న ఎత్తాడా, భూమి మీద కూడా ఎత్తాడా? ఎందుకంటే ఈ భూమి మీద జీవితం కూడా ఆయన ఇచ్చిందేగా, దీనికి కావాల్సింది కూడా ఆయనే. అయిపోయింది, రైట్. మీ ఆసక్తి అక్షరాన్ని ఆధారం చేసుకునే, లేకపోతే ఆత్మను ఆధారం చేసుకునే? ఆత్మను ఆధారం చేసుకొని కళ్ళ ముందు కనపడుతున్న ప్రభువుని పక్కన పెట్టి ఛాయారూపకమైనటువంటి వాటి మీద దృష్టి పెట్టి ఆచారాలను హైలైట్ చేసుకొని అసలోని పోగొట్టు సిలువేశారు. అసలోని సిలువేశారు ఆచారాలు గౌరవించి. ఈరోజు అదే జరుగుతుంది క్రైస్తవ సమాజంలో. అసలు ఆయన ఏం చెప్పాడు, ఏం చేస్తున్నారు? క్రిస్మస్ వచ్చింది. క్రిస్మస్ సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో జరిగే కార్యాలు అన్నీ కాదు, కొన్ని ఘోరాలు జరుగుతాయి అన్నమాట. వీధి నాటికలు, అలాగే చింతామణి నాటికలు, గయోపాఖ్యానాలు, సత్యహరిచంద్ర నాటికలు. కొన్ని చోట్ల క్రిస్మస్ సందర్భంగా డ్యాన్స్ పార్టీలు. ఎందుకు?
మందు పార్టీలు, ఆ పార్టీలు, ఈ పార్టీలు, అందులో రాజకీయ పార్టీలు. ఇదంతా ఏంటి అంటే ఒక పార్టీది ఒక క్రిస్మస్, ఇంకో పార్టీది ఇంకో క్రిస్మస్. అది రాజకీయ పార్టీలు అంటే. ప్రియులారా, ఎవరినో ఎగతాళి చేయాలని నేను చెప్పట్లా. ఇశ్రాయేలు ఆనాడు ఎలాగైతే అజ్ఞానంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నామని ఆయన పట్టుకొని సిలువేశారో, ఈరోజు అదే జరుగుతుంది. ఈరోజు మనం ఆచార సంబంధంగా చేసే భక్తి వల్ల దేవుడికి మహిమ రావటం కాదు, కానీ అవమానమే కలుగుతుంది. అన్ని జనులకు రక్షణ రావటం కాదు, మన భ్రష్ట చేష్టలను బట్టి వాళ్ళు కూడా భ్రష్టులైపోతున్న పరిస్థితి ఉంది. కనుక విఘ్నులైన వాళ్ళు కొంచెం ఆలోచిస్తారని చెప్తున్నాను నేను. దేవునికి స్తోత్రం. మనం వేసే స్టెప్, మనం తీసుకునే చర్యలు దేవుని నీతిని గౌరవించేటట్లు జాగ్రత్త పడాలి. ఓ సేవకుడా నువ్వు సేవ చేస్తే, ఓ సేవకుడా నువ్వు సేవ చేస్తే, ఓ సేవకురాలా నువ్వు సేవ చేస్తే దేవుని నీతిని గుర్తెరిగి చెయ్యి. దేవుని నీతిని పక్కన పెట్టి స్వనీతిని ట్రై చేయొద్దు. కొంతమంది దేవుని వాక్యపు హద్దులు దాటి వెళ్ళిపోయి సొంతంగా ఏం కాదండి, నేను ఇంతే చేస్తాను, నేను ఇలానే చేస్తాను, నేను ఇలానే ఉంటాను, నేను ఇంతే, ఇదేం తప్పు కాదండి, చేయొచ్చండి, అదేం తప్పు కాదండి, అది చేయొచ్చండి, ఇది చేయొచ్చండి. దేవుని వాక్యం ఏం చేయందని దాటి అవతలికి వెళ్ళి పిచ్చి పిచ్చిగా వ్యవహరించడం రైట్ కాదు. జ్ఞానానుసారమైన భక్తి అనిపించుకోదు. ఒకవేళ ఆ విధంగా సేవ చేసిన స్త్రీ అయినా పురుషుడైనా వెంబడించే వాళ్ళని కూడా మిస్లీడ్ చేస్తున్నట్లే. కాబట్టి అందరికీ ప్రేమతో హెచ్చరిక చెప్తున్నాను, కొంచెం సరిచూసుకుందాం. ఆసక్తి మంచిదే, కానీ అది జ్ఞాన శూన్యమైన ఆసక్తి ఉండకుండా జ్ఞానానుసారమైన ఆసక్తి ఉండినట్లు జాగ్రత్త పడదాం. హల్లెలూయా. దేవుని నీతి ఒకటి ఉంది, ఆ నీతి క్రీస్తు. ఆ నీతిని స్థాపింపబోను కనుక స్వనీతిని స్థాపింపబోనుకున్నారు అని ఇశ్రాయేలు గురించి మాట్లాడాడు. దేవుడు చెప్పేది ఒకటి, వాళ్ళు చేసేది ఒకటి. మనం అలా ఉండకుండా సేవకుడైనా, విశ్వాసైనా, పరిచారకుడైనా, ఎక్కడున్నాడైనా, లైవ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏం సూచిస్తున్నాడో దాన్ని హత్తుకోవడానికి జాగ్రత్త పడదాం. మన స్వనీతిని మనం స్థాపింపబోనుకోవద్దు. వెరీ డేంజర్. రైట్. 2 పాయింట్స్ మీరు ఈరోజు గుర్తించారు. నెంబర్ 1, దేవాసక్త, లోకాసక్త. రైట్. జ్ఞానానుసారమైన ఆసక్త, జ్ఞాన శూన్యమైన ఆసక్త. దేవుడు చెప్పిన క్రమంలో హేబేలు వచ్చాడు గొర్రె పిల్లని తీసుకొని. అదే పద్ధతిలో కయ్యను రావాలి. కానీ కయ్యను ఏం చేశాడు? పంటలో నుండి కొంత తీసుకొచ్చేసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే అక్షరాన్ని ఇశ్రాయేలు ఆధారం చేసుకొని వ్యక్తిగా ఉన్న క్రీస్తుని పట్టుకొని సిలువేశారు. మనం అలా సిలువ వేయకుండా జాగ్రత్త పడదాం. క్రిస్మస్ పండుగ సంగతి ఏమో కానీ, సెలబ్రేషన్స్ ఏమో కానీ, సిలువ వేయకుండా జాగ్రత్త పడదాం. అయిపోయింది 2. 3వది, ఇకపోతే జ్ఞానానుసారమైన ఆసక్తి దేని మీద పెట్టాలి అనేదాన్ని టపి 4 మాటలు చెప్పి ప్రార్థన చేస్తా. మొట్టమొదటిది, ఈరోజు ఈ సంవత్సరానికి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, ఈ చివరి రోజుల్లో నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, దాదాపు సంవత్సరాంతంలోనికి మనం వచ్చాం. కొద్దిగా మనసు పెట్టి అందరేనండి ఒక్క మాట. ఈ సంవత్సరం మొత్తంలో మనం పొరపాట్లు, తప్పులు, దోషాలు, పాపాలు ఏమైనా ఉంటే ఎప్పుడప్పుడు ఒప్పుకుంటున్నాం. కాకపోతే కొద్దిగా ఈ 3 రోజులు స్పెషల్గా కొంచెం టైం కేటాయించమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. మీకు ఓపిక ఉండి, ఆరోగ్యాలు బాగుండి, వేరే సమస్యలు లేకపోతే కొద్దిగా ఉపవాసం ప్రతిష్ఠించుకొని కాస్త ఫాస్టింగ్ ఉండి, ఈరోజు నుంచి, ఈరోజు శుక్రవారం, రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం, ఈ 3 రోజులు కాస్త దేవుడితో గడపడానికి కాస్త అవకాశం ఉంటే ఉపవాసం ఉండి, బతిలాడుతున్నా, ఫాస్టింగ్ ఉండి దేవుని ముందుకు వెళ్ళి కొద్దిగా సమయం, ఎప్పటిలాగా ఆనవాయితీగా ఆచారంగా చేసే సమయం కాదండోయ్, ఇది స్పెషల్. కొద్దిగా సంవత్సరాంతంలోకి వచ్చాం కదా, లెక్కలు చూసుకోవాల్సినటువంటి టైం అన్నమాట. కాస్త టైం కేటాయించి ఫాస్టింగ్ ఉండి కొద్దిగా బేరీజ్ వేసుకోండి, చూసుకోండి. ఏవైనా లోపాలు మీకు దేవుడు సూచిస్తే, ఎక్కడైనా నువ్వు బ్యాలెన్స్ మిస్ అయ్యి టైంను వేస్ట్ చేయటమో, లేకపోతే లోకానుసారంగా ప్రవర్తించటమో, ఎక్కడన్నా నీకు దేవుడు అభ్యంతరకరమైన విషయాలు సూచిస్తే వాటిని తక్షణమే ఒప్పుకొని ఒక నూతనమైన తీర్మానం చెయ్యి.